హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ నరేంద్ర టాక్స్. ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్ టెట్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్లో పేపర్ 1 ఏ, పేపర్ 2 ఏలలో ఐసీటీబీ సిలబస్లో క్షుణ్ణంగా పరిశీలిస్తే, నిశితంగా పరిశీలిస్తే ఎన్ఈపి 2020 ఇంట్రొడక్షన్, ఈసీసీఈ, టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటి అంశాలుంటాయి. వీటి గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బిట్ బ్యాంక్ ఈరోజు వీడియోలో తెలుసుకోబోతున్నాం. మన ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సబ్జెక్ట్ కంటెంట్ బిట్ బ్యాంక్ అనేటువంటి పేరుతో ప్లేలిస్ట్ ఉంది. ఇందులో పేపర్ 1 ఏ సైన్స్ కంటెంట్కి సంబంధించినటువంటి 3వ తరగతి, 4వ తరగతి, 5వ తరగతి సైన్స్ కంటెంట్ బిట్ బ్యాంక్ వీడియోలు ఉన్నాయి. అదేవిధంగా 6వ తరగతి పార్ట్ 1, పార్ట్ 2 వీడియోలు ఉన్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పథకాల బిట్ బ్యాంక్ వీడియో కూడా ఉంది. అదేవిధంగా ఐసీటీఏ, ఐసీటీబీ సంబంధించినటువంటి సిలబస్ కంటెంట్ సంబంధించినటువంటి వీడియోలు కూడా ఉన్నాయి. అదేవిధంగా కంటిన్యూయస్ కాంప్రహెన్సివ్ ఎవాల్యుయేషన్, ఎన్సీఎఫ్ 2005, ఆర్టీఈ 2009 గురించినటువంటి విషయాల వీడియోలు కూడా ఉన్నాయి. ఈ వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒక్కసారి చూడండి. ఓకే, ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ఆల్ మీద ట్యాప్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం వలన ఛానల్లో ఉన్న వివిధ రకాల వీడియోలు చూడగలుగుతారు. ఓకే, టుడే టాపిక్లోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ టెట్లో పేపర్ 1 ఏ, పేపర్ 2 ఏలలో కొత్తగా చేర్చినటువంటి విభాగాలు ఐసీటీఏ, బిలలో గమనిస్తే ఐసీటీబీలో నిశితంగా పరిశీలిస్తే ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంట్రొడక్షన్, ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, ఇక టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటి అంశాలుంటాయి. వీటి గురించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బిట్ బ్యాంక్ ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. ఎన్ఈపి 2020 ఇంట్రొడక్షన్, ఈసీసీఈ, టీచర్ ఎడ్యుకేషన్ అనేటువంటి ఈ లైన్ గమనిస్తే, ఈ సిలబస్ను గమనించినట్లయితే ఎన్ఈపి 2020 ఇంట్రొడక్షన్ జాతీయ విద్యా విధానం 2020 పరిచయం, రాజ్యాంగ నిర్మాతలు విద్యను రాజ్యాంగంలో 4వ భాగంలో 8వ నిబంధనలో పొందుపరిచారు. 46వ నిబంధన, 45వ నిబంధన, 48వ నిబంధన, 49వ నిబంధన. జవాబు ఆప్షన్ బి, 45వ నిబంధన. రెండవ ప్రశ్న గమనిస్తే, ఈ 45వ నిబంధనలో 6 నుంచి 14 సంవత్సరాల పిల్లలందరికీ ఉచిత ప్రాథమిక నిర్బంధ విద్యను ఎలా అందించాలని పొందుపరిచారు? కుల, మత, వర్గ, లింగ భేదాలు. ఆప్షన్ సి, ఏ, బి ఏది కాదు. జవాబు ఆప్షన్ సి, కుల, మత, వర్గ, లింగ భేదాలు. మూడవ ప్రశ్న గమనిస్తే, రాజ్యాంగంలో మొదట విద్య ఏ జాబితాలో ఉండేది? కేంద్ర జాబితానా, విద్యా జాబితానా, రాష్ట్ర జాబితానా, ఉమ్మడి జాబితానా? జవాబు సి, రాష్ట్ర జాబితాలో ఉండేది. నాలుగవ ప్రశ్న గమనిస్తే, రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన వారు ఎవరు? ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలో చేర్చిన వారు 1976వ సంవత్సరం, గుర్తుపెట్టుకోండి. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా శ్రీమతి ఇందిరాగాంధీ ప్రభుత్వం రాష్ట్ర జాబితాలో ఉన్న విద్యను ఉమ్మడి జాబితాలోకి చేర్చడం అయితే జరిగింది. వీటి మీద ప్రశ్నలు కూడా ఇంతకుముందు టెట్లో కూడా అడిగారండి, జాగ్రత్తగా. ఓకే, భారతదేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? భారతదేశంలో తొలి జాతీయ విద్యా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? 1964, 65, 66, 67. జవాబు ఆప్షన్ ఏ, 1964వ సంవత్సరంలో తొలి జాతీయ విద్యా కమిషన్ ఎప్పుడు ఏర్పడింది? తొలి జాతీయ విద్యా కమిషన్ యొక్క అధ్యక్షుడు ఎవరు? ప్రొఫెసర్ యశ్పాల్ డిఎస్ కొఠారి, అతన్నే దౌలత్ సింగ్ కొఠారి అంటారు. కస్తూరి రంగన్, జవహర్లాల్ నెహ్రూ. జవాబు ఆప్షన్ బి, డిఎస్ కొఠారి, దౌలత్ సింగ్ కొఠారి అంటారు. ఆయన గారి అధ్యక్షతలో విద్యా కమిషన్ అయితే ఏర్పడడం జరిగింది. తొలి జాతీయ విద్యా కమిషన్ అధ్యక్షుడు డిఎస్ కొఠారి. డిఎస్ కొఠారి కమిషన్ ఏ సంవత్సరంలో జాతీయ విద్యా అభివృద్ధి అనేటువంటి పేరుతో నివేదికను సమర్పించింది? జాతీయ విద్యా అభివృద్ధి నివేదికను సమర్పించిన వారు అని కూడా ప్రశ్నలు వస్తూ ఉంటాయి, కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా గమనించండి. 1964, 65, 66, 67. జవాబు ఆప్షన్ సి, 1966. 8వ ప్రశ్న గమనిస్తే, భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరంలో ప్రకటించారు?
భారతదేశంలో మొట్టమొదటి జాతీయ విద్యా విధానం ఏ సంవత్సరంలో ప్రకటించారు? 64, 66, 68, 70. జవాబు ఆప్షన్ సి 1968లో. ఆప్షన్ సి 1968లో. 9వ ప్రశ్న గమనిస్తే 21వ శతాబ్దంలో వచ్చే సవాళ్లను ఎదుర్కొనే విధంగా మన విద్యా విధానం ఉండాలని రాజీవ్ గాంధీ ప్రభుత్వం నూతన విద్యా విధానం రూపొందించినటువంటి సంవత్సరం. 21వ శతాబ్దంలో వచ్చే సవాళ్లను రాజీవ్ గాంధీ ప్రభుత్వం రూపొందించిన విద్యా విధానాన్ని రూపొందించిన సంవత్సరం 68, 86, 76, 66. జవాబు ఆప్షన్ బి 1986. 1986లో మళ్ళీ నూతన విద్యా విధానం వచ్చింది. 10వ ప్రశ్న గమనిస్తే 1986 విద్యా విధానాన్ని పునః సమీక్షించి 34 సంవత్సరాల తర్వాత నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ సంవత్సరంలో నూతన విద్యా విధానాన్ని ఏ సంవత్సరంలో తీసుకువచ్చింది? వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి, ఖచ్చితంగా వచ్చినటువంటి ప్రశ్నలు. 1986 విద్యా విధానాన్ని సమీక్షించి ఎన్ని సంవత్సరాల తర్వాత అంటాడు? 34 సంవత్సరాలండి. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరి ప్రభుత్వం? నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏ సంవత్సరంలో నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చింది? 2016, 2017, 2018, 2020. జవాబు ఆప్షన్ డి 2020. మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అన్న నూతన జాతీయ విద్యా విధానం అని తెలుగులో అంటారు. 2020 ఈ సంవత్సరాన్ని అయితే జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, లైక్ చేయడం మర్చిపోతున్నారు. లైక్ చేయండి వీడియోను, మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. ప్లీజ్ లైక్ ది వీడియో. ఓకే, 11వ ప్రశ్న గమనిస్తే 2015 జనవరి అప్పటి కేంద్ర విద్యాశాఖ మంత్రి శ్రీమతి స్మృతి ఇరానీ గారు నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేశారు? ఎవరి అధ్యక్షతన శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ గారు ఈ యొక్క నూతన విద్యా విధానం కోసం సంప్రదింపులు జరపమని కమిటీని ఏర్పాటు చేశారు? కేంద్ర విద్యాశాఖ మంత్రి అన్నా, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అన్నా కూడా ఒకటే. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేంద్ర కేబినెట్ మాజీ కార్యదర్శిగా పనిచేసినటువంటి టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్. ఆప్షన్స్ ఇచ్చేటప్పుడు టెట్లో టిఎస్ఆర్, ఎస్ఎస్ఆర్, బిఎస్ఆర్ అని ఇట్లా అడుగుతూ ఉంటారు. కాబట్టి 1, 2 సార్లు వారి పేర్లతో, వారి ఇనిషియల్స్తో సహా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ద నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, సిఈఎన్ఈపి అంటారు. సిఈఎన్ఈపి కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఎవరి అధ్యక్షతన? టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన. ఎవరి ఆదేశాలతో? స్మృతి జుబిన్ ఇరానీ గారు, అప్పటి కేంద్ర విద్యాశాఖ మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి గారు ఆదేశిస్తే టిఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ అధ్యక్షతన కమిటీ ఫర్ ఎవాల్యుయేషన్ ఆఫ్ ది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, సిఈఎన్ఈపి కమిటీ అయితే ఏర్పడింది. సిఈఎన్ఈపి కమిటీ సంప్రదింపులు జరిపి ఏ సంవత్సరంలో నూతన జాతీయ విద్యా విధాన నివేదిక సమర్పించింది? నివేదిక మాత్రమే సమర్పించింది 2015, 16, 17, 18. జవాబు ఆప్షన్ బి 2016లో. ఈ సిఈఎన్ఈపి కమిటీ 2016లో తన నివేదికనైతే సమర్పించింది. ఓకే, 13వ ప్రశ్న గమనిస్తే ఏ కమిటీ నివేదిక ఆధారంగా కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ రూపొందించింది? ఎన్ఈపి, సిఈఎన్ఈపి, ఎన్ఈసిఈపి, ఎన్సిఎఫ్. జవాబు ఆప్షన్ బి, ఇందాక చెప్పినాం కదా, సిఈఎన్ఈపి అనేటువంటిది డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని అయితే రూపొందించింది. 14వ ప్రశ్న గమనిస్తే సిఈఎన్ఈపి నివేదికను ఎంహెచ్ఆర్డి వారు ఏ వెబ్సైట్లో పొందుపరిచి దేశంలోని అందరి సలహాలు సూచనలు ఆహ్వానించారు? సిఈఎన్ఈపి నివేదికను ఎంహెచ్ఆర్డి వారు ఏ వెబ్సైట్లో పొందుపరిచి దేశంలోని అందరి సలహాలు సూచనలు ఆహ్వానించారు? ఆ వెబ్సైట్ పేరు వచ్చేసి మైగోవ్ ఇన్నోవేషన్ పోర్టల్లో ఈ యొక్క దేశంలోని అందరి సలహాలు సూచనలను ఆహ్వానించడం అయితే జరిగింది.
మైగోవ్ ఇన్నోవేషన్ పోర్టల్‌లో దేశంలోని ఎన్ని జిల్లాలు, ఎన్ని పట్టణాలు, ఎన్ని బ్లాకులు, ఎన్ని గ్రామాల నుంచి ఎన్ని లక్షలకు పైగా సూచనలైతే వచ్చాయి. ఇంపార్టెంట్ అండి. దీంట్లో ఒక్కొక్కటి ఒక్కొక్క క్వెషన్ రూపంలో వచ్చినా గూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కాబట్టి జాగ్రత్తగా అన్ని రకాలుగా గుర్తుపెట్టుకునే దానికి ప్రయత్నం అయితే చేయాలి. ఎలా ప్రయత్నం చేయాలి అంటే ప్రాక్టీస్ మీద వస్తుందండి. ఒకటే బట్టి చదివితే ఎట్టి పరిస్థితుల్లో రాదు. ఒక అవగాహన చేసుకుంటూ, ఒక సబ్జెక్ట్ మీద ఒక అవగాహన చేసుకుంటూ, దాన్ని ఒక సమగ్రంగా ఒక ఆహ్, లైన్ ఒక విధానంలో ఒక సరళీకృతంగా మీరు ఒక చైన్ మాదిరి చదువుకుంటూ వెళ్తే దాన్ని గుర్తుపెట్టుకునేదానికి అవకాశం అయితే ఉంటుంది. ఓకే. 674 జిల్లాలు, 670 పట్టణాలు, 660 బ్లాకులు, 2.5 లక్షల గ్రామాల నుంచి 2,00,000కు పైగా సూచనలైతే రావటమైతే జరిగింది. కాబట్టి 674 జిల్లాల నుంచొచ్చాయట. 670 పట్టణాలు, 660 బ్లాకులు, 2.5 లక్షల గ్రామాలు, 2,00,000కు పైగా సూచనలైతే ఈ మైగోవ్ ఇన్నోవేషన్ పోర్టల్‌లో దేశ ప్రజలందరూ వారి యొక్క సూచనలు, సలహాలు నూతన జాతీయ విద్యాన విధానానికి అందించడం అయితే జరిగింది. 16వ ప్రశ్న గమనిస్తే ఈ సూచనలను ఇప్పుడు ఇందాకొచ్చాయి కదా! ఈ సూచనలన్నిటిని డ్రాఫ్ట్‌ను పరిశీలించి నూతన జాతీయ విద్యా విధానంను రూపొందించమని ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. మళ్ళీ ఇక్కడ ఇంకొక కమిటీ వస్తూ ఉంది. కాబట్టి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కమిటీ వచ్చేసి టీఎస్ఆర్ సుబ్రహ్మణ్యన్ కమిటీ. సెకండ్ కమిటీ ఇప్పుడు ఈ కమిటీ ఈ సూచనలను డ్రాఫ్ట్‌ను పరిశీలించి నూతన జాతీయ విద్యా విధానం రూపొందించమని ఎవరి అధ్యక్షతన కమిటీ ఏర్పాటైంది. డిఎస్ కొఠారి, ప్రొఫెసర్ యశ్పాల్, డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్, శక్తికాంత దాస్. జవాబు ఆప్షన్ సి డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు. డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన జాతీయ విద్యా విధానాన్ని రూపొందించమని కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. 17వ ప్రశ్న గమనిస్తే 2017 జూన్‌లో ఇస్రో మాజీ చైర్మన్‌గా పనిచేసి పదవీ విరమణ పొందినటువంటి డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన 7 సభ్యులు, ఒక కార్యదర్శితో కేంద్ర ప్రభుత్వం ఏ పేరుతో కమిటీ ఏర్పాటు చేసింది? మళ్ళా ఈ కమిటీకి పేరు కూడా ఉందండి. జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ అధ్యక్షతన 2017 జూన్‌లో ఈ డాక్టర్ కృష్ణస్వామి కస్తూరి రంగన్ గారు ఇస్రో మాజీ చైర్మన్‌గా పనిచేసి రిటైర్డ్ అయ్యారట. ఆయన కమిటీ అధ్యక్షుడిగా 7 సభ్యులు, ఒక కార్యదర్శితో కేంద్ర ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఏ పేరుతో? కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే పేరుతో కమిటీ అయితే ఏర్పడింది. కమిటీ పేరు మరొకసారి కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ. ఈ కమిటీలోని 7 సభ్యుల పేర్లు వరుసగా వసుధా కామత్, మంజుల్ భార్గవ, రామ్ శంకర్ కురీల్, టీవీ కట్టమణి, కృష్ణమోహన్ త్రిపాఠి, ముజఫర్, మజర్ ఆసిఫ్, ఎంకే శ్రీధర్ అనేటువంటి ఈ 7 విద్యావేత్తలకు సంబంధించినటువంటి పేర్లు మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనము వెబ్‌సైట్‌లో ఉన్నటువంటి వివరాలతో కూడినటువంటి స్లైడ్ అయితే మనం ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ చైర్పర్సన్ కె. కస్తూరి రంగన్, ఫార్మర్ చైర్మన్ ఇస్రో బెంగుళూరు. మెంబర్స్ వసుధా కామత్, ఫార్మర్ వీసీ, ఎస్ఎన్‌డిటి ఉమెన్స్ యూనివర్సిటీ ముంబై. మంజుల్ భార్గవ గారు, ఆర్. బ్రండన్ ప్రొఫెసర్ ఆఫ్ మ్యాథమెటిక్స్, ప్రిన్స్టన్ యూనివర్సిటీ యుఎస్ఏ. రామ్ శంకర్ కురీల్ గారు, ఫార్మర్ ఫౌండర్ వీసీ, బాబాసాహెబ్ అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ సోషల్ సైన్సెస్ మధ్యప్రదేశ్. తర్వాత టీవీ కట్టమణి గారు, వీసీ, ఇందిరాగాంధీ నేషనల్ ట్రైబల్ యూనివర్సిటీ అమర్కంతక్ మధ్యప్రదేశ్. నెక్స్ట్ కృష్ణమోహన్ త్రిపాఠి, డైరెక్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సెకండరీ అండ్ ఫార్మర్ చైర్పర్సన్ ఉత్తరప్రదేశ్ హై స్కూల్ అండ్ ఇంటర్మీడియట్ ఎగ్జామినేషన్ బోర్డ్ ఉత్తరప్రదేశ్. మజార్ ఆసిఫ్ గారు, ప్రొఫెసర్, సెంటర్ ఫర్ పర్షియన్ అండ్ సెంట్రల్ ఏషియన్ స్టడీస్, స్కూల్ ఆఫ్ లాంగ్వేజెస్, లిటరేచర్ అండ్ కల్చర్ స్టడీస్, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ. ఇంకా ఎంకే శ్రీధర్ గారు, ఫార్మర్ మెంబర్ సెక్రటరీ, కర్ణాటక నాలెడ్జ్ కమిషన్, బెంగుళూరు, కర్ణాటక. ఈ 7 మంది సభ్యుల యొక్క డిసిగ్నేషన్స్, వాళ్ళు ఏం చేశారు ఇంతకుముందు అనేటువంటి విషయాలన్నీ కూడా మనం ఇక్కడ తెలుసుకోవడం జరిగింది. ఇదన్నీ కూడా వెబ్‌సైట్‌లో మీరు వెళ్ళి కూడా గమనించొచ్చండి. సెక్రటరీ షకీలా టి షంషు, ఆఫీసర్ ఆఫ్ స్పెషల్ డ్యూటీ, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, ఎంహెచ్ఆర్‌డి అంటే
మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి శాఖ, ఎంహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, న్యూఢిల్లీ. మెంబర్స్ ఆఫ్ ది డ్రాఫ్టింగ్ కమిటీ: మంజుల్ భార్గవ, రామచంద్రన్, అనురాగ్ బిహార్, లీనా చంద్రన్ వాడియా, అబ్జర్వర్ రీసెర్చ్ ఫౌండర్, ముంబై. వీళ్ళందరూ కూడా ఈ యొక్క కమిటీలో, డ్రాఫ్ట్ కమిటీలో ఉన్నారు. కాబట్టి 7 మందిని మనం ప్రముఖంగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. వాళ్ళ డెసిగ్నేషన్స్ ట్రై చేయండి. 19వ ప్రశ్న గమనిస్తే, కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే ఈ కమిటీ అందరి సలహాలు, సూచనలు స్వీకరించి ఎన్ని పేజీలతో తన నివేదికను ఎవరికి ఎప్పుడు సమర్పించింది? వెరీ 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 ఇంపార్టెంట్ అండి. 484 పేజీలతో కూడినటువంటి నివేదిక 2019 మే 31వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రి, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి అయినటువంటి శ్రీ రమేష్ నిశాంక్ పోఖ్రియాల్కు సమర్పించారు. కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి అయినటువంటి శ్రీ రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ మారిపోయారు. స్మృతి జుబిన్ ఇరానీ గారు మొదలుపెట్టారు. ఈ కమిటీ, డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ కమిటీ సమర్పించినటువంటి ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి, కేంద్ర విద్యాశాఖ మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ రమేష్ నిశాంక్ పోఖ్రియాల్ గారికి 484 పేజీలతో 2019 మే 31న ఈ కమిటీ అయితే నివేదికను సమర్పించింది. పాత విద్యా విధానంలోని ఎన్ని అంశాలలో మార్పు రావాలని సూచించింది? వెరీ 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 ఇంపార్టెంట్. కన్ఫ్యూజ్గా అడిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి 1కి 2 సార్లు జాగ్రత్తగా చూసుకోండి. పాత విద్యా విధానంలోని ఎన్ని అంశాలలో మార్పు రావాలని సూచించింది? 18 అంశాల, 19 అంశాల, 20 అంశాల, 21 అంశాల? జవాబు ఆప్షన్ బి, 19 అంశాలు. 19 అంశాల్లో మార్పులు రావాలని సూచించింది. 21వ ప్రశ్న గమనిస్తే, కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే ఈ కమిటీ సూచనలకు అనుగుణంగా ఎంహెచ్ఆర్డి, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్, మానవ వనరుల అభివృద్ధి శాఖ నూతన జాతీయ విద్యా విధానం రూపొందించింది. దీనిని కేంద్ర మంత్రిమండలి ఎప్పుడు ఆమోదించింది? కేంద్ర మంత్రిమండలి ఆమోదించినటువంటి కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ జూలై 29, 2020, ఆగస్టు 29, 2020, జూన్ 29, 2020, మే 29, 2020. జవాబు ఆప్షన్ ఏ, జూలై 29, 2020 నాడు కేంద్ర మంత్రిమండలి ఈ యొక్క కమిటీ ఫర్ డ్రాఫ్ట్ నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీని ఆమోదించింది. 22వ ప్రశ్న గమనిస్తే, నూతన జాతీయ విద్యా విధానం ఉద్దేశం, విజన్ ఏమిటి? నూతన జాతీయ విద్యా విధానం NEP 2020 యొక్క విజన్ ఏమిటి అంటే, అందరికీ నాణ్యమైనటువంటి విద్యను అందించడం ద్వారా మన దేశాన్ని సుస్థిరమైన, శక్తివంతమైన జ్ఞాన సమాజంగా మార్చడానికి నేరుగా దోహదపడే భవిష్యత్తు ఊహించి కేంద్రీకృత విద్యా వ్యవస్థను తయారు చేయడాన్నే ఈ యొక్క నూతన జాతీయ విద్యా విధానం యొక్క విజన్ అండి. ఈ విజన్ను 1కి 2 సార్లు అయితే గుర్తుపెట్టుకోండి. ఇట్లా కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. 23వ ప్రశ్న గమనిస్తే, విద్యా విధాన లక్ష్యాలు, ఈ యొక్క NEP విద్యా విధానం యొక్క లక్ష్యాలు గమనిస్తే, 21వ శతాబ్దంలో కావలసినటువంటి నైపుణ్యాలను అందించగల విద్యా వ్యవస్థను రూపొందించాలి. విద్యలో నాణ్యత, సమానత్వం, అత్యున్నత విద్య అందరికీ అందుబాటులో ఉంచడం, హక్కులు, విధులు, రాజ్యాంగ విలువలు పెంపొందిస్తూ బాధ్యత గల పౌరులను తయారు చేయటం. ఇది చాలా అవసరం అండి. బాధ్యత గలైనటువంటి పౌరులను తయారు చేసిన అవసరం అయితే ఏర్పడింది. జీవన నైపుణ్యాలు, రాజ్యాంగ విలువలు పెంపొందిస్తూ మానవ హక్కులను గౌరవిస్తూ సుస్థిర అభివృద్ధికి పాటుపడి జీవించే వ్యక్తులను తయారు చేయడం. ఇది కూడా అడుగుతారు. ఎలా అడుగుతారు అంటే, NEP 2020లో వాటి యొక్క లక్ష్యాలు అడుగుతున్నాడు. లక్ష్యాలలో సుస్థిర అభివృద్ధికి పాటుపడి జీవించే వ్యక్తులను తయారు చేయడం అనేటువంటిది నిజమా కాదా? దీంట్లో కింది వాటిలో సరైనటువంటి సమాధానాన్ని గుర్తించండి, సరికానిది తీసేయండి. ఇట్లా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకే, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దండి. వీడియోను దయచేసి లైక్ చేయండి. లైక్ చేస్తే మరిన్ని మంచి వీడియోస్ చేయడానికి నాకు మీరు ప్రోత్సాహం ఇచ్చిన వారు అవుతారు. ఓకే, లైక్ చేయండి ఫ్రెండ్స్. జాతీయ విద్యా విధానం 2020 విధాన పత్రం 4 భాగాలుగా 27 అంశాలు, చాప్టర్లుగా విభజించబడింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. NEP 2020 విధాన పత్రం 4 పార్ట్స్, 4 భాగాలుగా 27 చాప్టర్స్, 27 అంశాలుగా విభజించబడింది. అవి: 1 పాఠశాల విద్య 1 నుంచి 8, ఉన్నత విద్య 9వ తరగతి నుంచి 19, ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసినటువంటి అంశాలు 20 నుంచి 24, పాలసీ అమలు 25 నుంచి 27,
ఒక్క నిమిషం అండి. ఇందాక 9-19 తరగతి అని చెప్పారు. సారీ అండి. పాఠశాల విద్య 1-8 చాప్టర్లలో ఉంది. ఉన్నత విద్య 9-19 చాప్టర్లలో ఉంది. ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసినటువంటి అంశాలు 20-24 చాప్టర్లలో ఉన్నాయి. పాలసీ అమలొచ్చేసి 25-27 చాప్టర్లలో మొత్తం ఈ యొక్క జాతీయ విద్యా విధానం ఎన్ఈపీ 2020 అయితే ఉండడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఇక ఇంతవరకు ఎన్ఈపీ 2020లో ముఖ్యమైనటువంటి ఖచ్చితంగా అనేటువంటి ప్రశ్నలు ఇంపార్టెంట్, ఇంకా ఇంతకు మించి అనేటువంటి విషయాలైతే నేను మీకు సేకరించి చెప్పడం జరిగింది. ఈసీసీఈ టీచర్ ఎడ్యుకేషన్, ఈ 2 టాపిక్స్ గమనిస్తే ఈసీసీఈ అంటే ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్, ఉపాధ్యాయ విద్య. ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్ పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య. టీటీసీ డిఈడిలో ఈ యొక్క సబ్జెక్ట్ అయితే ఉంటుంది. డిఈడి ఫస్ట్ ఇయర్లో ఉంది అండి. పూర్వ బాల్య సంరక్షణ మరియు విద్య అనేటువంటిది. పూర్వ బాల్య దశ సంరక్షణ మరియు విద్య అనున్నది దీనికి పునాది. దేనికి పునాది? అభివృద్ధికా, అభ్యసనానికా, పెరుగుదలకా, సంరక్షణకా? జవాబు ఆప్షన్ బి, అభ్యసనానికి పునాది. రెండవ ప్రశ్న గమనిస్తే 6 ఏళ్ల వయసు లోపల ఉన్నటువంటి పిల్లల్లో మెదడు ఎంత శాతం పైగా అభివృద్ధి చెందుతుంది? ఎంత శాతం అండి? 6 ఏళ్ల లోపు వయసు ఉన్న పిల్లలలో 65%, 75%, 85%, 95%. జవాబు ఆప్షన్ సి, 85% అభివృద్ధి 6 ఏళ్ల వయసులోపు ఉంటుంది. కాబట్టి ఫౌండేషన్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్. కాబట్టి ఎన్ఈపీ 2020లో ఫౌండేషన్ను చాలా జాగ్రత్తగా వేయాలి. ఆ యొక్క ప్రారంభ స్కూల్స్ను అభివృద్ధి చేయాలని చాలా మార్పులైతే తీసుకురావడం జరుగుతూ ఉంది. తర్వాత మీకు ఈ విషయాలన్నీ అర్థమవుతాయి. దీనిలో 2030 కంటే ముందే మనం సాధించాల్సినటువంటి లక్ష్యం ఏమిటి? పిల్లలందరూ రాయడమా? పిల్లలందరూ బడికి రావడమా? పిల్లలందరూ ఆడుకోవడమా? పిల్లలందరూ భోజనం తినడమా? జవాబు ఆప్షన్ బి, పిల్లలందరూ బడికి రావడం అనేది 2030 కంటే మనం సాధించాల్సినటువంటి లక్ష్యం అది. పూర్వ బాల్య సంరక్షణ విద్యలో ఉండేటువంటి అంశాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. అక్షరాలు, భాషలు, సంఖ్యలు లెక్కించడం, రంగులు, ఆకారాలు, తార్కిక ఆలోచన, పజిల్స్, సమస్య పరిష్కారం, చిత్రలేఖనం, దృశ్యకళలు, నాటకాలు, తోలుబొమ్మలాటలు, సంగీతం. ఈ అంశాలన్నీ కూడా పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యలో ఉండే అటువంటి అంశాలు. ఐదవ ప్రశ్న గమనిస్తే పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి అంటే శారీరక వికాసం, మానసిక వికాసం, మేధో వికాసం, సామాజిక భావోద్వేగ నైతిక వికాసం, భావ ప్రసారం, భాషా నైపుణ్యం, సాహిత్యం మరియు గణితాభివృద్ధి, పైవన్నీ. జవాబు ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 8 సంవత్సరాల లోపు వయసు గల పిల్లల కోసం జాతీయ విద్యా ప్రణాళిక బోధనా శాస్త్ర చట్టం ఎన్సిపిఎఫ్ఈసిసిఈ గుర్తుపెట్టుకోండి. ఎన్సిపిఎఫ్ఈసిసిఈ 8 సంవత్సరాలపు వయసు గల పిల్లల కోసం జాతీయ విద్యా ప్రణాళిక బోధనా శాస్త్ర చట్టంలో ఎన్సీఆర్టీ 2 విభాగాలుగా విభజించి 2 దశల్లో అభివృద్ధి చేసింది. మొదటి ఉపచట్రంలో 0-3 సంవత్సరాల వయస్సు వారి కోసం, రెండవ ఉపచట్రం వచ్చేసి 3-8 సంవత్సరాల వయస్సు వారి కోసం ఎన్సీఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. ఎన్సీఈఆర్టీ నేషనల్ కౌన్సిల్ ఫర్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్. దీనికి అనుబంధంగా రాష్ట్రాలలో ఎస్సీఆర్టీలు ఉంటాయి, స్టేట్ కౌన్సిల్ ఎడ్యుకేషనల్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లు ఉంటాయి. ఇవన్నీ కూడా ఉపాధ్యాయ విద్యకు సంబంధించినటువంటి సిలబస్లు, కరికులంలు అన్నీ తయారు చేసేటువంటి ఈ యొక్క విభాగాలండి. 7వ ప్రశ్న గమనిస్తే భారతదేశంలో వేల సంవత్సరాలుగా ఉన్నటువంటి సాంస్కృతిక సాంప్రదాయాలలో భాగమైనటువంటి వీటిని పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యలో భాగస్వామ్యం చేశారు. ఏమిటి? కళలు, గాథలు, కవిత్వం, ఆటలు, పాటలు, పైవన్నీ. జవాబు ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. 8వ ప్రశ్న గమనిస్తే పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య భారతదేశంలో ఏ వ్యవస్థల ద్వారా అందించబడుతుంది? అంగన్వాడీలు, ప్రాథమిక పాఠశాలలు, పూర్వ ప్రాథమిక పాఠశాలలు, పైవన్నీ. జవాబు ఆప్షన్ డి, పైవన్నీ. కాబట్టి ప్రశ్న ఏ విధంగా అడుగుతున్నాడు? 1-2 సార్లు ఇంతకుముందు వీడియోలలో కూడా చెప్పడం జరిగిందండి. ప్రశ్నను ముందు జాగ్రత్తగా 1-2 సార్లు చదివి అర్థం చేసుకోండి. ప్రశ్న వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రశ్నలో
సగం ఆన్సర్ అయితే దాగి ఉంటుంది. కాబట్టి ప్రశ్నను అర్థం చేసుకుంటే దానిలో ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్‌లో 2 ఆప్షన్స్‌ని తీసేస్తాం. 2 ఆప్షన్‌లలో ఒక ఆప్షన్‌ని సెలెక్ట్ చేసుకోవడానికి మనము ప్రశ్నను 1కి 2 సార్లు జాగ్రత్తగా చదువుతాం. ప్రశ్నలోనే సగం ఆన్సర్ దాగి ఉంటుంది కాబట్టి వెంటనే మీరు ఆ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోనైతే లైక్ చేయండి. మీరు లైక్సే మంచి వీడియోలు తయారు చేయడానికి మంచి ఉత్సాహాన్ని అయితే ఇస్తుంది. ఏ విద్యను బలోపేతం చేయడానికి అంగన్వాడీ కేంద్రాలలో మౌలిక సదుపాయాలు, క్రీడా సామాగ్రి, మంచి శిక్షణ కలిగినటువంటి అంగన్వాడీ వర్కర్లు, ఉపాధ్యాయులతో బలోపేతం చేస్తున్నారు? ఆంధ్రప్రదేశ్‌లో అయితే ఎన్ఈపీ 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో ఏ ఏ అంశాలు సూచించి ఏ విధంగా అయితే దేశ ప్రజలందరూ, దేశ మేధావులు అందరూ చెప్పినటువంటి అంశాలను పరిగణలోకి తీసుకొని తయారు చేసినటువంటి నూతన జాతీయ విద్యా విధానం ప్రకారంగా గౌరవనీయులు శ్రీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అనేక రకాలైనటువంటి ఆ యొక్క జాతీయ విద్యా విధానంలో ఉన్నటువంటి అంశాల ఆధారంగానే, ఆ యొక్క చెప్పినటువంటి విషయాల ఆధారంగానే, అందరూ ఆమోదించినటువంటి విషయాల పరంగానే స్కూళ్ళను విభజించి దాని ప్రకారంగా ఫౌండేషన్ స్కూళ్ళను తీసుకురాబోతున్నారు. ఫౌండేషనే మెయిన్ కాబట్టి ఆ ఫౌండేషన్‌లోనే మంచి నాణ్యమైనటువంటి విద్యను అందించేదానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈసీసీఈ పూర్వ బాల్య దశ సంరక్షణ విద్య. 10వ ప్రశ్న గమనిస్తే 10+2 మరియు దానికంటే ఎక్కువ అర్హతలున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు మరియు టీచర్లకు ఈసీసీఈలో ఎన్ని నెలల సర్టిఫికేట్ కోర్సు అందిస్తున్నారు? ఇంపార్టెంట్ అండి. 10+2 మరియు దానికంటే ఎక్కువ అర్హతలున్నటువంటి అంగన్వాడీ వర్కర్లు మరియు టీచర్లకు ఈసీసీఈలో ఎన్ని నెలల సర్టిఫికేట్ కోర్సు అందిస్తున్నారు? 3 నెలలు, 6 నెలలు, 7 నెలలు, 8 నెలలు. జవాబు ఆప్షన్ బి, 6 నెలల సర్టిఫికేట్ కోర్స్ అయితే అందిస్తున్నారు. ఇంటర్మీడియేట్ దానికంటే ఎక్కువ ఉన్నటువంటి అర్హతలు ఎక్కువ ఉన్నటువంటి అంగన్వాడీ వర్కర్లు, టీచర్లకు ఈ యొక్క ఈసీసీఈ సర్టిఫికేట్, ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్‌ని అయితే అందిస్తూ ఉన్నారు. ఎలా అందిస్తూ ఉన్నారు అనేది ఇప్పుడు చూద్దాం. ఎంహెచ్ఆర్‌డీ ఇందాక చెప్పుకున్నాం కదా, మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్. ఎంహెచ్ఆర్‌డీ అంటే మానవ వనరుల అభివృద్ధి శాఖ తెలుగులో. అంగన్వాడీలలో ఉపాధ్యాయులకు ఇచ్చే శిక్షణ దూర విద్యా పద్ధతి. ఇందాక చెప్పాను కదా, ఎలా ఇస్తున్నారు ఆ శిక్షణ? దూర విద్యా పద్ధతిలో డీటీహెచ్ ఛానల్, డిజిటల్ మరియు స్మార్ట్ ఫోన్ల వంటి మాధ్యమాల ద్వారా ఈసీసీఈకి సంబంధించినటువంటి అర్హతను సంపాదించుకునేటువంటి అవకాశాన్ని అయితే కల్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా గిరిజన ప్రాబల్య ప్రాంతాల్లో కూడా ఈసీసీఈని దశల వారీగా ప్రవేశపెట్టాలని చెప్పారు. అదేవిధంగా ఆశ్రమ పాఠశాలల్లో ఈసీసీఈ బోధనకు సంబంధించినటువంటి సమన్వయం మరియు అమలుపై ఒక విధానం కూడా ఉండాలని ఈ యొక్క ఎన్ఈపీలో సూచించడం జరిగింది. అదేవిధంగా పూర్వ బాల్యదశ సంరక్షణ విద్య మరియు విద్యా ప్రణాళిక రూపకల్పన అమలు బాధ్యత ఎవరిది? ఎంహెచ్ఆర్‌డీదా? మహిళా మరియు శిశు అభివృద్ధి శాఖదా? ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖదా? గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖదా? పైవన్నీనా? జవాబు ఆప్షన్ ఈ, పైవన్నీ అండి. మానవ వనరుల అభివృద్ధి శాఖది ఎంహెచ్ఆర్‌డీది, మహిళా మరియు శిశు అభివృద్ధిది ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ శాఖ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఈ శాఖలన్నీ కలిపి కూడా పూర్వ బాల్య దశ సంరక్షణ విద్యను, విద్యా ప్రణాళిక రూపకల్పన అమలు బాధ్యతను తీసుకుంటూ ఉన్నాయి. ప్రాథమిక స్థాయి భాష మరియు గణితం సాధించడానికి ఎంహెచ్ఆర్‌డీ దీన్ని ఏర్పాటు చేసింది. నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషనల్ లిటరసీని ఏర్పాటు చేసింది. ఏర్పాటు చేసిందండి? నేషనల్ మిషన్ ఆన్ ఫౌండేషన్ లిటరసీ. 17వ ప్రశ్న గమనిస్తే ప్రతి పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఈ విధంగా ఉండాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. 1కి 2 సార్లు గమనించుకోండి. ప్రతి పాఠశాలలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి జనరల్గా అంటే సాధారణంగా ఈ విధంగా ఉండాలి. జవాబు ఆప్షన్ బి, 30 మంది విద్యార్థులకు ఒక ఉపాధ్యాయుడైతే ఖచ్చితంగా ఉండాలి. సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు అధికంగా ఉన్న చోట విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఏ విధంగా ఉండాలి? జవాబు ఆప్షన్ ఏ, 25:1. 5 మందిని తగ్గించినాడు. ఎక్కడ? సామాజికంగా ఆర్థికంగా వెనుకబడినటువంటి విద్యార్థులు అధికంగా ఉన్న చోట విద్యార్థులు 25 మంది, ఉపాధ్యాయులు ఒకరు ఉన్నటువంటి నిష్పత్తి ఉండాలి అని చెప్తున్నారు. 19వ ప్రశ్న గమనిస్తే భాష మరియు గణితములపై ఉత్తమ నాణ్యత గల వనరులతో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక విభాగం పేరు? ట్యూటర్, ప్రజ్ఞ, దీక్ష, స్టేజ్. జవాబు ఆప్షన్ సి, దీక్ష. దీక్ష అంటే ఏమిటి? డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్. దీక్ష అంటే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫర్ నాలెడ్జ్ షేరింగ్ను దీక్ష అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయులకు సహకరించడానికి పీర్ ట్యూటరింగ్
అనేటువంటిది విద్యార్థుల్లో తెలివైన విద్యార్థులు వారితోటి విద్యార్థులకు బోధించడం. స్థానికంగా ఉన్న లేదా బయట నుంచి శిక్షణ పొందినటువంటి వాలంటీర్లను కూడా ఈ బృహత్తర కార్యక్రమంలో భాగస్వామ్యులను చేస్తూ ఉన్నారు. 22వ ప్రశ్న గమనిస్తే డ్రాప్ అవుట్ రేట్‌ను తగ్గించడం మరియు అన్ని స్థాయిలో సార్వత్రిక విద్యను అందుబాటులోకి తీసుకురావడం ఇటువంటి కార్యక్రమాలకు ఉదాహరణ. సమగ్ర శిక్ష, సర్వశిక్ష అభియాన్, మాధ్యమిక శిక్ష పైవన్నీ. జవాబు ఆప్షన్ డి పైవన్నీ అండి. 10+2+3 స్థానంలో ఈ నూతన నమూనాను తెచ్చారు. ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. 10+2+3 అనేటువంటి స్టేజెస్‌లో 10వ తరగతి, ఇంటర్మీడియేట్, డిగ్రీ ఈ స్థాయిలను ప్రజెంట్ నూతనంగా ఎన్ఈపీ 2020లో 5+3+3+4గా తీసుకురావడం జరుగుతూ ఉంది. 3-8 సంవత్సరాలు, 8-11 సంవత్సరాలు, 11-14 సంవత్సరాలు, 14-18 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు వారి అభివృద్ధి, అవసరాలు, అభిరుచులకు తగ్గట్టు ఆయా దశలలో విద్యా ప్రణాళిక మరియు బోధనా శాస్త్ర పునర్నిర్మాణం జరుగుతూ ఉంది. తీసుకొస్తూ ఉన్నారు. స్టార్ట్ అయినాయి, ఆల్రెడీ నడుస్తూ ఉంది ప్రోగ్రామ్. 24వ ప్రశ్న గమనిస్తే విద్యా స్వరూపం 5+3+3+4 వెరీ 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 ఇంపార్టెంట్. ఈ విద్యా స్వరూపం అనేది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. దీని మీద ప్రశ్నలు ఖచ్చితంగా వస్తాయి. 5+3+3+4 అనేటువంటి రూపంలో ఎన్ని దశలు ఉంటాయి? అవి ఏవి? 4 దశలు ఉంటాయేంటి? నెంబర్ 1 పునాది దశ, ఫౌండేషనల్ స్టేజ్. ఇందాక చెప్పాను కదా, ఫౌండేషనల్ స్కూల్స్ వస్తూ ఉన్నాయని చెప్పి. అట్లాగే పునాది దశ ఫౌండేషనల్ స్టేజ్, సన్నాహక దశ ప్రిపరేటరీ స్టేజ్, మధ్యస్థాయి దశ మిడిల్ స్టేజ్, మాధ్యమిక దశ సెకండరీ స్టేజ్ అని చెప్పి 4 దశలైతే ఉంటాయి. మొదటి దశ గమనిస్తే పునాది దశ అంటారు. దీన్నే ఇంగ్లీష్లో ఫౌండేషనల్ స్టేజ్ అంటారు. 3-8 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఇది వర్తిస్తుంది. ఇది 2 భాగాలుగా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. 3 సంవత్సరాల నుంచి విద్యార్థి పిల్లవాడు అంగన్వాడీ ప్రీ స్కూల్‌కు రావడం జరుగుతుంది. దాని తర్వాత 2 సంవత్సరాలు 1, 2 తరగతులు ప్రాథమిక పాఠశాలలో చదవడం జరుగుతుంది. కాబట్టి ప్రాథమిక పాఠశాలలకు అనుబంధంగా అంగన్వాడీ పాఠశాలను రెండింటిని కలిపి ఫౌండేషనల్ స్కూల్స్‌గా తీసుకురావడం జరుగుతుంది. ఫౌండేషన్ దశ 5 సంవత్సరాలు కలిగి ఉంటుందండి. అనువైనటువంటి బహుళ స్థాయి ఆటలు, కృత్యాధార అన్వేషణ ఆధారిత అభ్యసన పద్ధతుల ద్వారా ఈసీసీఈ ఎర్లీ చైల్డ్‌హుడ్ కేర్ యొక్క పాఠ్యాంశాలు మరియు బోధనలు కలిగి ఉంటుంది. ఇది ఇంపార్టెంట్. రెండవ స్టేజ్ గమనిస్తే సన్నాహక దశ ప్రిపరేటరీ స్టేజ్ అని ఇంగ్లీష్లో అంటారు. 8-11 సంవత్సరాల వయస్సు. 3, 4, 5 తరగతులు ప్రిపరేటరీ దశ. 3 సంవత్సరాలలో విద్యార్థులు ఫౌండేషన్ దశలో నేర్చుకున్నటువంటి అంశాలు కొన్ని తేలికపాటి పాఠ్యపుస్తకాల ద్వారా తరగతి గదిలో మరింత పరస్పర సంభాషిస్తూ నేర్చుకోవడం ప్రారంభిస్తారు. చదవడం, రాయడం, మాట్లాడడం LSRW అని మనం చదువుకుని ఉంటాం. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్ అని చెప్పి. LSRW ఈజీగా గుర్తుపెట్టుకునేదానికి అంశం. లిజనింగ్, స్పీకింగ్, రీడింగ్, రైటింగ్. చదవడం, రాయడం, మాట్లాడడం. వ్యాయామ విద్య, కళలు, భాషలు, సైన్సు, గణితములలో పునాది వేయడం ఈ దశ ముఖ్య ఉద్దేశం. ప్రశ్న ఇట్లా కూడా అడుగుతాడండి. వ్యాయామ విద్య, కళలు, భాషలు, సైన్సు, గణితాలలో పునాది వేసేటువంటి దశ ఏ దశ? సన్నాహక దశ ప్రిపరేటరీ స్టేజ్. 8-11 సంవత్సరాల వయస్సు ఉంటుంది. ఓకే. 27వ ప్రశ్న గమనిస్తే 3వ స్టేజ్ గమనిస్తే మధ్యస్థాయి దశ మిడిల్ స్టేజ్ అంటారు. 11-14 సంవత్సరాల వయసు ఉంటుంది. 6, 7, 8 తరగతులు మిడిల్ దశ. విద్యార్థుల ప్రిపరేటరీ స్టేజిలో నేర్చుకున్నటువంటి అంశాలు పునాదిగా బోధన మరియు విద్యా ప్రణాళిక ఉంటాయి. ఈ దశలో ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు ఉండడం వలన గణితము, విజ్ఞాన శాస్త్రము, సాంఘిక శాస్త్రములలో మరింత అమూర్త భావనలపై చర్చిస్తూ నేర్చుకోవడం జరుగుతుంది. ప్రతి సబ్జెక్టులోని అంశాలను అనుభవాల ద్వారా నేర్చుకోవడం, వివిధ సబ్జెక్టుల మధ్య సంబంధాలను అన్వేషించడం వంటి అంశాలను ప్రోత్సహించడం జరుగుతుంది. ఈ దశలో వివిధ ప్రత్యేక సబ్జెక్టులను ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు బోధిస్తారు. ఇంపార్టెంట్ అండి, ఇక్కడ గమనించండి. ఏ దశలో వివిధ ప్రత్యేక సబ్జెక్టులను ఆయా సబ్జెక్టు ఉపాధ్యాయులు బోధిస్తారు అని అడుగుతాడు. లేదా ఏ దశ ఇది? మధ్యస్థాయి దశ. మధ్యస్థాయి దశలో ఉపాధ్యాయులు ఏ ఉపాధ్యాయులు ఉంటారు? ప్రతి సబ్జెక్టుకు ఉపాధ్యాయులు ఉంటారు. ఇట్లా క్వశ్చన్లు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి నేను ప్రశ్నలను ఏ విధంగా అడుగుతారు అని చెబుతూ ఆ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి విషయాన్ని మీకు తెలియపరుస్తూ ఉన్నాను.
28వ ప్రశ్న గమనిస్తే మాధ్యమిక దశ, చివరి దశ, 4వ దశ సెకండరీ స్టేజ్ అంటారు. 14-18 సంవత్సరాల వయసు ఉంటుంది. ఇది 2 భాగాలు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. 2 భాగాలుంటుంది. 9-10 తరగతులు మొదటి భాగం, 11, 12 తరగతులు రెండవ భాగం. సెకండరీ దశ 4 సంవత్సరాలుంటుందండి. వివిధ సబ్జెక్టులను బోధించబడతాయి. మిడిల్ దశలో నేర్చుకున్నటువంటి అంశాలకు అనుసంధానంగా మరింత లోతైన విమర్శనాత్మక ఆలోచనలు రేకెత్తించే జీవిత ఆశయాల పట్ల ఎక్కువ శ్రద్ధ చూపే విధంగా స్పష్టమైన, అనువైన బోధనా విధానాలు ఉంటాయి. కాబట్టి విద్యార్థి సబ్జెక్టులు ఎంపిక చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. విద్యార్థులు 10వ తరగతి తర్వాత పాఠశాల మానివేసే అవకాశం ఉంటుంది. కాబట్టి కావాలంటే తిరిగి తదుపరి దశలో ప్రవేశించి 11, 12 తరగతుల్లో లభించేటువంటి వృత్తి లేదా ఇతర కోర్సులను చేయవచ్చు. పైన వివరించినటువంటి దశలు కేవలం పిల్లల జ్ఞానాత్మక వికాసంపై ఆధారపడి వారి అభ్యసనానుకూలత కొరకు పాఠ్య ప్రణాళిక పరంగా బోధనా శాస్త్ర సంబంధంగా రూపొందించడం అనేది జరుగుతూ ఉంది. ఓకే. ఇక ముఖ్యమైనటువంటి విషయాలు డైరెక్ట్‌గా నీకు సబ్జెక్టు పరంగా చెప్పడం జరుగుతూ ఉందండి. ప్రతిభావంతులు ఉపాధ్యాయ వృత్తిలో ప్రవేశించేందుకు 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో చేరేందుకు ప్రతిభ ఆధారిత స్కాలర్‌షిప్ ఎక్కువగా ఏర్పాటు చేయాలి అని చెప్పడం జరిగింది ఎన్ఈపీ 2020లో. అదేవిధంగా ఉపాధ్యాయ టీచర్ ఎడ్యుకేషన్ అని చెప్పాం కదా! ఎన్ఈపీ 2020 ఇంట్రొడక్షన్, ఈసీసీఈ, టీచర్ ఎడ్యుకేషన్. టీచర్ ఎడ్యుకేషను సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు గమనిస్తూ ఉన్నాం. ఉపాధ్యాయుల కొరత ఉన్నటువంటి ప్రాంతాల్లో పనిచేయడానికి ముందుకు వచ్చేటువంటి వారికి అధిక మొత్తంలో హెచ్ఆర్ఏ, హౌస్ రెంట్ అలవెన్స్ అంటారు. వీటికి ప్రోత్సాహం ఎక్కువ కల్పించాలని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా ఉపాధ్యాయుల బదిలీలు నియంత్రించమంటున్నాడు. రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక పరిస్థితుల్లోనే అవసరమైతేనే ఉపాధ్యాయులకు బదిలీలకు అవకాశం ఇవ్వాలి. ఆన్‌లైన్ పద్ధతిలోనే బదిలీలను జరపాలని చెప్తూ ఉన్నాడు. అదేవిధంగా స్కూలు మరియు స్కూల్ కాంప్లెక్స్‌లలో ఉపాధ్యాయ నియామకాలకు టెట్ అర్హతతో పాటు క్లాస్ రూమ్ డెమాన్‌స్ట్రేషన్ లేదా ఇంటర్వ్యూలు అంతర్భాగంగా ఏర్పాటు చేయాలని చెబుతూ ఉన్నారు. మార్పులైతే ఖచ్చితంగా రాబోతున్నాయండి. అదైతే స్పష్టంగా తెలుస్తూ ఉంది. ఉపాధ్యాయ విద్యలో కావచ్చు, ప్రాథమిక విద్యలో కావచ్చు, అన్ని రకాల విద్యల్లో మార్పులైతే ఖచ్చితంగా వస్తున్నాయి, వచ్చేస్తాయి కూడా. నిరంతర వృత్తి సామర్థ్యాల అభివృద్ధి సీపీడీ అంటాడు. కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్ ఇంపార్టెంట్ అండి. 1కి 2 సార్లు ఈ యొక్క అబ్రివియేషన్సే మనకు కన్‌ఫ్యూజ్ చేస్తూ ఉంటారు. సీపీడీ అంటాడు. కంటిన్యూయస్ ప్రొఫెషనల్ డెవలప్‌మెంట్, నిరంతర వృత్తి సామర్థ్యాల అభివృద్ధి. దీంట్లో ఉపాధ్యాయులకు స్వీయ వృద్ధికి, వారి వృత్తికి సంబంధించినటువంటి తాజా ఆవిష్కరణల్లో పురోగతి తెలుసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వబడుతుంది. దీని కొరకు స్థానిక, ప్రాంతీయ, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ వర్క్ షాపులు అని పడిందండి. వర్క్ షాప్స్ మరియు ఆన్‌లైన్ వేదికలు రూపొందిస్తారు. ప్రతి ఉపాధ్యాయుడు ఈ వేదికలో ఈ సంవత్సరంలో కనీసం 50 గంటలు పాల్గొని తమ వృత్తిలో అభివృద్ధిని సాధించాలి. ఇది కంపల్సరీ రాబోతూ ఉంది. 50 గంటలు సంవత్సరంలో, ఒక సంవత్సర పూర్తి కాలంలో, ఒక విద్యా సంవత్సరంలో 50 గంటలు ఒక ఉపాధ్యాయుడు ఆయన సబ్జెక్ట్ పట్ల ఆ యొక్క అభివృద్ధి అయితే కొత్త రకాలైనటువంటి విషయాలు నేర్చుకోవడానికి ఈ ఆన్‌లైన్ వేదికల్లో అయితే ఖచ్చితంగా పాల్గొనాలి అనే నిబంధన వస్తూ ఉంది. అదేవిధంగా కెరీర్ నిర్వహణ మరియు పురోగతి, ఇది కూడా ఇంపార్టెంట్. సీఎంపీ అంటున్నాడు. కెరీర్ మేనేజ్మెంట్ అండ్ ప్రోగ్రెషన్‌లో కెరీర్ నిర్వహణ మరియు పురోగతి అంటున్నాడు. అత్యుత్తమ బోధన చేసే ఉపాధ్యాయులను గుర్తించి వారికి పదోన్నతి, వేతనాల పెంపుదల కల్పిస్తే అందరూ ఉపాధ్యాయులు ప్రోత్సాహంతో పనిచేస్తారు అని ఉంది. అదేవిధంగా పదవీ కాలం, టెన్యూర్, పదోన్నతులు, వేతనాల పెంపు మెరిట్ ఆధారంగా నిర్ణయించబడాలి. ప్రతి ఉపాధ్యాయ దశలో బహుళ స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులను గుర్తించి ప్రోత్సహించాలి. అదేవిధంగా పనితీరును అంచనా వేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలు బహుళ పరిమితుల వ్యవస్థను నిర్మించాలని కూడా చెప్పడం జరిగింది. ఓకే. 2022 నాటికి ఎన్‌సీటీఈ జాతీయ ఉపాధ్యాయ వృత్తి ప్రమాణాలు ఎన్‌పీఎస్‌టీ గుర్తుపెట్టుకోవాలి అబ్రివేషన్స్. నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్స్ ఎన్‌పీఎస్‌టీని రూపొందిస్తూ ఉంది. ఏది? ఎన్‌సీటీఈ, నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఎన్‌సీటీఈ అంటే ఎన్‌సీటీఈ వృత్తి ప్రమాణాల నిర్ణాయక సంస్థ. పీఎస్ఎస్‌బీ ప్రొఫెషనల్ స్టాండర్డ్స్ సెట్టింగ్ బాడీ వృత్తి ప్రమాణాల నిర్ణాయక సంస్థగా రూపాంతరం చెంది జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ జీఈసీ అంటే జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ కింద పనిచేస్తుంది. ఏ దశలోనూ ఉపాధ్యాయులకు ఎలాంటి నైపుణ్యాలు ఉండాలో పీఎస్ఎస్‌బీ రూపొందిస్తుంది. ఇందాక చెప్పాం కదా, పీఎస్ఎస్‌బీ అంటే ఎక్కడండి?
ప్రొఫెషనల్ స్టాండర్డ్ సెట్టింగ్ బాడీ అనేటువంటి వృత్తి ప్రమాణాల నిర్ణాయక సంస్థ నిర్ణయిస్తుంది. ఉపాధ్యాయ విద్య ఎలా ఉండాలో ఎన్పిఎస్టి నిర్ణయిస్తుంది. వెరీ 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 ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోవాలి. ఉపాధ్యాయ విద్య ఎలా ఉండాలి ఎన్పిఎస్టి నిర్ణయిస్తుంది. ఎన్పిఎస్టి అంటే నేషనల్ ప్రొఫెషనల్ స్టాండర్డ్ ఫర్ టీచర్స్. ఇక ఇంపార్టెంట్ అయినటువంటిది ఇంకొకటి, వికలాంగ దివ్యాంగ పిల్లలకు మిడిల్ మరియు సెకండరీ స్థాయిలో బోధించుటకు వారి అవసరాలకు అవగాహన చేసుకొని బోధించగలిగినటువంటి ప్రత్యేక సబ్జెక్టు టీచర్లు ఖచ్చితంగా అవసరం. వీరికి ఇటువంటి వారికి ఉపాధ్యాయ విద్యలో వృత్యంతర శిక్షణలో సబ్జెక్ట్ టీచర్లకు దివ్యాంగుల ప్రత్యేక అవసరాలపై ప్రత్యేక అవగాహన కల్పించేందుకు ప్రత్యేక సర్టిఫికేట్ కోర్సులు నిర్వహించాలి. అటువంటి కోర్సులు కూడా వస్తూ ఉన్నాయి. ఈ కోర్సును సర్వీసుల్లోనూ సర్వీసుకు ముందు చదువుకునే వారికి కూడా అవకాశం అయితే కల్పిస్తారంట. ఇక ఉపాధ్యాయ విద్యలో రాబోయే తరానికి రూపకల్పన చేసే పాఠశాల ఉపాధ్యాయులను సృష్టించడంలో ఉపాధ్యాయ విద్య అనేటువంటిది చాలా ముఖ్యమైనది. దీంట్లో సుప్రీంకోర్టు ఏర్పాటు చేసినటువంటి ఇంపార్టెంట్ అండి, సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ జేఎస్ శర్మ కమిషన్. ఏ కమిషన్? జస్టిస్ జేఎస్ శర్మ కమిషన్ను 2012 ప్రకారం మెజారిటీ స్టాండ్ అలోన్ టీఐలు టీచర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లు 10,000 మందికి పైగా ప్రామాణికత ఉపాధ్యాయ విద్యను అభ్యసించడం లేదు. 10,000 మందికి మించి కూడా ఒక సంవత్సర కాలంలో మంచి నాణ్యమైన ఉపాధ్యాయ విద్యను అందుకోలేకపోతున్నారు అని చెప్పి ఆ సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన జస్టిస్ కమిషన్ జేఎస్ శర్మ కమిషన్ అయితే అభిప్రాయపడింది. కాబట్టి ప్రాథమిక విద్యా ప్రమాణాలకు అనుగుణంగా లేని ప్రామాణికమైన మరియు పనిచేయని ఉపాధ్యాయ విద్యా సంస్థలపై కఠిన చర్యలు తీసుకొని అధికార నియంత్రణ వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో అమల్లోకి వచ్చింది. ఉల్లంఘనల నివారణకు 1 సంవత్సర గడువు ఇచ్చి తర్వాత 2030 నాటికి విద్యాపరంగా మల్టీ డిసిప్లినరీ, గుర్తుపెట్టుకోవాలి, మల్టీ డిసిప్లినరీ మరియు ఇంటిగ్రేటెడ్ ఉపాధ్యాయ విద్యా కార్యక్రమాలు మాత్రమే అమల్లో ఉంటాయి. రాబోయే కాలంలో 2030 నాటికి అన్ని ఉపాధ్యాయ సంస్థలు మల్టీ డిసిప్లినరీ సంస్థగా మార్చవలసి ఉంటుంది. ఎందుకంటే వారు 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ టీచర్ తయారీ కార్యక్రమాన్ని అందించాల్సి ఉంటుంది. 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి కోర్సు 2030 నాటికి పాఠశాల ఉపాధ్యాయులకు కనీస అర్హత డిగ్రీ తప్పనిసరి. కాబట్టి ఖచ్చితంగా డిగ్రీ అయినా చదివి పెట్టుకోవాలి. ఖచ్చితంగా ఉపాధ్యాయ వృత్తులకు ప్రవేశించాలి అంటే 4 సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ బీఈడి ద్వంద్వ ప్రధాన సంపూర్ణ బ్యాచిలర్ అవుతుంది. విద్యలో డిగ్రీ, అలాగే భాష, చరిత్ర, సంగీతం, గణితం, కంప్యూటర్ సైన్స్, కెమిస్ట్రీ, ఎకనామిక్స్, ఆర్ట్స్, ఫిజికల్ ఎడ్యుకేషన్ వంటి ప్రత్యేక విషయాలు కూడా అందుబాటులో ఉంటాయి. వీటితో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ అనే పేరు వినే ఉంటారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అంటారు. దీని ద్వారానే బీఈడి ప్రవేశ పరీక్షలు నిర్వహించాలని రాబోయే కాలంలో వస్తుంది. ఉపాధ్యాయ ఎంపిక పరీక్ష 2 దశల్లో ఉంటుంది. దాని ప్రకారంగా అర్హత పరీక్ష ఉంటుంది. దాని తర్వాత మౌఖిక పరీక్ష అంటే డెమో. ఎన్సిఎఫ్టిఈ 2009ని పునఃసమీక్షించి ఎన్సిఎఫ్టిఈ 2021ని రూపొందించారు. ఎన్సిఎఫ్టిఈ అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్. ఇంపార్టెంట్. ఉన్నత విద్య పునః నిర్మాణం జరగాలి. ప్రధానంగా 3 రకాల మార్పులు చేయాలని చెప్తున్నారు. ప్రపంచ శ్రేణి పరిశోధన, అత్యంత నాణ్యమైన బోధన, ఉన్నత విద్యను అందుబాటులో ఉంచాలి. అదేవిధంగా 3 రకాలు అంటున్నాడు కదా. నెంబర్ 1 వచ్చేసి ప్రపంచ శ్రేణి పరిశోధన, అత్యంత నాణ్యమైన విద్య. రెండవది వివిధ విభాగాల పరిశోధనలో భాగస్వామ్యం కల్పించేలా బోధనపై దృష్టి సారించాలి. నేషనల్ రీసెర్చ్ ఫౌండేషన్ ఏర్పాటు చేయాలంటున్నాడు. మూడవది మిషన్ నలంద, మిషన్ తక్షశిల పేరిట అత్యున్నత డిగ్రీని అందుబాటులో ఉంచాలి. అలాగే 4 సంవత్సరాల బహుళ డిగ్రీ సర్టిఫికెట్లు అందుబాటులోకి తీసుకురావాలని చెప్తున్నాడు. ఇక ఉన్నత విద్య కోసం గమనిస్తే జాతీయ స్థాయిలో హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా, హెచ్ఈసిఐ, హయ్యర్ ఎడ్యుకేషన్ కమిషన్ ఆఫ్ ఇండియా నెలకొల్పాలి. దీని పరిధిలో 4 సంవత్సరాలు పనిచేస్తాయి. 4 సంస్థలు పనిచేస్తాయి. హయ్యర్ ఎడ్యుకేషన్ రెగ్యులేటరీ కౌన్సిల్, హెచ్ఈఆర్సి, జనరల్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, జీఈసి, హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్, హెచ్ఈజీసి. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ యూజీసీ, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఉంది కదా, దాని స్థానంలో దీన్ని ఏర్పాటు చేయాలని సూచించడం జరిగింది. ఎన్ఈపి 2020 ప్రకారంగా హయ్యర్ ఎడ్యుకేషన్ గ్రాంట్ కౌన్సిల్, హెచ్ఈజీసి, నేషనల్ అక్రిడిటేషన్ కౌన్సిల్, న్యాక్ అయితే ఉంటుంది. దాని తర్వాత ఆర్టీఈ 2009ని సవరించి, వెరీ వెరీ ఇంపార్టెంట్, 3 నుంచి 18 సంవత్సరాల లోపు వారిని బాలలుగా పరిగణించాలి. అలాగే విద్య అంటే ప్రైమరీ నుంచి 12వ తరగతికి అన్నీ తెలియజేయాలని చెప్పి ఈ యొక్క ఎన్ఈపి 2020లో సూచించడం అయితే జరిగింది. కాబట్టి ఈ పాయింట్ను కూడా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ను ఏర్పాటు చేయాలి. ఇది ఇంపార్టెంట్.
రాష్ట్రీయ శిక్షా ఆయోగ్ను ఏర్పాటు చేసి దానికి అధ్యక్షుడిగా ఎవరు ఉండాలి అంటే ప్రధానమంత్రి అధ్యక్షుడు. సభ్యులుగా అన్ని రాష్ట్రాల సీఎంలు లేదా అన్ని రాష్ట్రాల విద్యాశాఖ మంత్రులు, అలాగే మేధావులు, సబ్జెక్టు నిపుణులు. బడి బయట ఉన్నటువంటి 2 కోట్ల మందిని బడిలో చేర్చాలి. 2030 నాటికి వయోజన విద్యను కంప్లీట్ చేయాలి, సాధించాలి. ఓపెన్ విద్య, సాంకేతిక విద్యలను ఉపయోగించుకోవాలి. డిజిటల్ విద్యలో ఎంహెచ్ఆర్‌డి మినిస్ట్రీ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ డెవలప్ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయాలి. అదేవిధంగా కేంద్ర ఎంహెచ్ఆర్‌డిని విద్యాశాఖగా మార్పు చేయాలని కూడా పేర్కొంది. అదేవిధంగా మధ్యాహ్న భోజనంలో అల్పాహారం, టిఫిన్ కూడా తీసుకురావాలి. టిఫిన్ పెడతారు, మధ్యాహ్న భోజనం పెడతారు, మంచిగా చదువుకోవాలి అని చెప్పి తీసుకురావడం అయితే జరిగింది. ఓకే ఫ్రెండ్స్, తెలుసుకున్నారా? ఎన్ఈపి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 ఇంట్రొడక్షన్, ఈసీసీఈ ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ ఎడ్యుకేషన్, టీచర్ ఎడ్యుకేషన్ ఈ అంశాల వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్కి యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. డిస్క్రిప్షన్లో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్ లింక్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, ఫాలో అవ్వండి. వాటిల్లో లేటెస్ట్ అప్డేట్స్, న్యూస్ వస్తూ ఉంటాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.